నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఈరోజు మనం టమాటా పచ్చి రొయ్యల కర్రీ చేసుకుందామండి. రొయ్యలైనసరికి ముందు రోజు తెచ్చి ఫ్రిడ్జ్లో పెడతాం కదండి, అదంతా ఐస్ పట్టేస్తుంది. అటువంటిప్పుడు ఒక చారెడు కల్లుప్పు వేసి పెడితే ఐస్ అనేది త్వరగా మెల్ట్ అవుతుంది. వాటిని 2-3 సార్లు బాగా కడిగి క్లీన్ చేసుకోవాలి. కల్లుప్పు వేసి పైన నరం లాంటిది ఉంటుంది కదండి, అది కూడా తీసేసుకోవాలి. కొంతమంది తీస్తే మంచిది. దాంట్లో 1 స్పూను పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి కూడా వేసి కలుపుకోవాలండి. ప్రాన్స్ పెద్దగా ఉన్నప్పుడు మధ్యలో కట్ చేసుకోవచ్చు, లేకపోతే అట్లా చేసుకున్నా కాస్త ఉప్పు కారం కలుపుకొని ఎక్కువసేపు ఉంచితే వాటికి ఉప్పు కారం బాగా పడుతుందండి. దీనిలో 1 స్పూను ఆయిల్ కూడా వేస్తే ఇంకా మంచిది. ముక్కగా అన్నిటికీ బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. పాన్ పెట్టి ఆయిల్ వేసానండి. 1 ఇంచు చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచీ వేసాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దానిలోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఆనియన్స్తో పాటుగానే పచ్చి రొయ్యలు వేస్తే మగ్గిస్తారు. దానికంటే ఇట్లా ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉప్పు కారం కలిపిన ప్రాన్స్ వేసుకుంటే బాగుంటుందండి. ఈ ప్రాన్స్ అన్నిటినీ కూడా మగ్గించిన ఆనియన్స్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇట్లా వేసిన తర్వాత అందులో నుంచి నీరు వస్తుంది కదండి, ఆ నీరు మొత్తం ఎగిరిపోయేట్టుగా చూసుకోవాలి. లేకపోతే నీసు వాసన వచ్చినట్టుగా అనిపిస్తుంది. అది కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుందండి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. అలాగే దీనిలో మనం టమాటాలు కదండి, మనం ఆనియన్స్ మగ్గిన తర్వాత దానిలో వేసేసి నీరు ఎగిరిన తర్వాత దానిలో వేసుకోవచ్చు. అయితే టైం పడుతుందండి అలా చేస్తే. అందుకని చెప్పి పక్క వేరే గిన్నెలో నేను టమాటాలు మగ్గిస్తున్నాను. ఈ నీరు కూడా చాలా వరకు ఎగిరిపోయిందండి. టమాటాలో కూడా కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం కారం కూడా వేసాను. అది మొత్తంగా మగ్గిపోయిందండి. అలా మగ్గిన టమాటాలు తీసుకొచ్చి ఈ మగ్గిన రొయ్యల్లో వేసేసాను. ఇలా వేయటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది కూర. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చూస్తానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.